ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు గోల్డ్ రేట్ లాస్ట్ టైం కనుక మనం వీక్లీ అనాలిసిస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేస్తే ఈ వీక్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ రోజు ప్రజెంట్ గోల్డ్ మార్కెట్లో ఏ ధర పలుకుతుంది అంటారు? గోల్డ్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఆస్పిషియస్ వీక్ స్టార్ట్ అయ్యింది. సో అఫ్ కోర్స్ అందరూ చూస్తున్నారు. సో ఆస్పిషియస్ వీక్ కాబట్టి అండ్ ఆస్పిషియస్ స్టైల్. సో బంగారం గురించి మాట్లాడితే ఎంత ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తుంటారు, అమ్మవారి పూజ కానివ్వండి. అండ్ దిస్ ఈస్ బీయింగ్ ది ఆస్పిషియస్ మంత్ అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ వరకు ఎలా ఉండేది అండ్ ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనము సాటర్డే వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ అండ్ సండే స్పెషల్ ఎపిసోడ్లో కూడా మనము అందరికీ ఒక క్లారిటీ అంటూ అర్థమయ్యేలాగా చెప్పాం. సో ఇవాళ చూసుకుంటే ఏదైతే మనము ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సాటర్డే రోజున, అండ్ సండే కూడా నేను చెప్పాను సాటర్డే లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మండే కోసము అండ్ దాంతోపాటే పూర్తి వారం కోసం కూడా. బికాస్ దిస్ ఎంటైర్ వీక్ ఎలా ఉండబోతుంది ఆ మేజర్ అనాలిసిస్ కూడా మనం చేసాం. నా అయితే ఇవాటి సంగతి మాట్లాడుకుంటే లెవెల్స్ మనం సాటర్డే రోజు చెప్పిన రోజున రెసిస్టెన్స్ 1, 2, 3 ఏదైతే పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాం కదా, అలాగే జరిగింది. ఎందుకంటే ఇవాళ గోల్డ్ బాగా పెరగడం జరిగింది అండ్ ఈరోజు కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. అది ఎంతవరకు పైకి వెళ్ళింది, హౌ మచ్ పర్సెంటేజ్ ఇట్ వెంట్ అప్. స్పాట్ మార్కెట్లో ఎందుకు ఎక్కువ పెరగట్లేదు, మరి ఫ్యూచర్స్లో మాత్రం 1000-2000 రూపాయలు పెరిగిపోవడం ఆర్ పడిపోవడం అంటూ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఆ డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాము. ప్లస్ ఇవాళ సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఏదైనా స్పెషల్ ముహూర్తం ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయంటారా, అవి కూడా నేను మీకు చెప్తాను. చూడండి, 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,135 రూపాయలు నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 10,140 రూపాయలు, గానప్ బై 5 రూపీస్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 92.90 నిన్న, 92.95 ఇవాళ 5 రూపీస్తో ఇది కూడా పెరిగింది. నా 18 క్యారెట్ గోల్డ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్, చాలా కాంట్రవర్సీలో ఉండింది, చాలా సార్ట్ ఆఫ్టర్ ఇది. ఈ క్యారెట్ చూసుకుంటే 7601 నిన్నుంటే ఇవాళ 7605, ఇట్ హస్ జస్ట్ గాన్ అప్ బై 4 రూపీస్. సో ఇవాళ మీకు కావాల్సిన ఇంట్రాడే కైండ్ ఆఫ్ ఆ నాలెడ్జ్ లెవెల్స్ అని నేను చెప్పను, నాలెడ్జ్. సి బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అండ్ పవర్ విల్ హెల్ప్ యూ ఎర్న్ మోర్ మనీ అండ్ దట్స్ బిల్డింగ్ అప్ వెల్త్ కోసం చాలా పనికి వస్తుంది. ఎందుకంటే నేర్చుకునే విషయానికి వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ అనేది చూపించారనుకోండి, ఆ డిసిప్లిన్ ఈ నాలెడ్జ్ ఈ రెండు కలిసి మీకు తోడుగా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఓడిపోకుండా ఉంటారు అండ్ లాసెస్ జోలికి వెళ్ళరు. అందుకే చెప్తున్నాను, ఈ నాలెడ్జ్ ఈ లెర్నింగ్ క్లాస్లో ఈ వీడియోలో చూపిస్తా. నా కమింగ్ టు ది లెవెల్స్, ఇవాళ ఇంట్రాడేలో చూసుకుంటే ఆల్రెడీ MCX మార్కెట్లో ఓపెన్ అయింది. గోల్డ్ 1,02,90 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 536 రూపాయలు ఆ పెరుగుదల అనేది మనకి ఇంట్రాడేలో కనిపిస్తుంది. 1,03,47 రూపాయలు ఉంటే హై, ఇప్పుడు 1,03,89 రూపాయలు ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది ఆల్మోస్ట్ దాటినట్టే అండ్ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇంకా స్పీడ్గా అక్కడే సపోర్ట్ తీసుకుంది అనుకోండి, 1,01,437 రూపాయలు ఇవాళ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారంలో బంగారం కొనుగోలు చాలా ఎక్కువగా జరగబోతుంది. ఎందుకంటే అమ్మవారి పూజ కూడా ఉండబోతుంది, ఆ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పెరిగింది. నా రెసిస్టెన్స్ 3 చూసుకుందాము, 1,02,072 రూపాయలు థర్డ్ రెసిస్టెన్స్. ఇది కూడా పాసిబుల్ కనిపిస్తుంది, బట్ యూ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. నా సపోర్ట్ 1 చూసుకుందాము. సో 98,706 సపోర్ట్ 1 అండ్ 98,071 ఇక్కడ మీకు సపోర్ట్ 2 ఉంది. 97,023 రూపీస్ కూడా సపోర్ట్ 3లో చూపిస్తుంది. కానీ ఇది నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ట్రెండ్ లైన్ ఒకవేళ మనం డ్రా చేస్తే ట్రెండ్ లైన్ 1 మాత్రం ఇంకా వేరే సినిమా కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ట్రెండ్ లైన్ విషయానికి వస్తే కింద పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అండ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇదిగోండి, ఇదొక ఎగ్జాక్ట్లీ ఒక 45 డిగ్రీలో మనం డ్రా చేసిన ఇది ట్రెండ్ లైన్. ఇక్కడ మనం చూసుకుంటేనేమో దీని కిందికి రావట్లా, దట్ మీన్స్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. కానీ ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనిస్తే శిరీష, ఇక్కడ మనం చూసుకుంటే ఒక లాంటి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది
ఆల్ టైమ్ హై మనకి జూన్ 16వ తేదీన వచ్చింది 1,01,078 రూపాయలు. కానీ దాని తర్వాత సెకండ్ హయ్యర్ టాప్ వేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ అంటూ కంటిన్యూ అయింది. కానీ ఈ రోజున ఈ కంజెషన్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పూర్తిగా బయటకు వచ్చి ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ దట్ డజంట్ మీట్ మీరు కూడా గుడ్డిగా కొనుక్కొని లాస్ అవ్వడం చెప్పడం ఏంటంటే ట్రంప్ గారు ఏం చెప్పారు తెలుసా అండి ఇండియన్ ఎకానమీ గురించి? ఆయన ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వాడారు. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మన భారత ప్రభుత్వము కంప్లీట్గా దీన్ని ఖండించింది. ఎందుకంటే మీరు ఒకవేళ నేను అమెరికా దేశంలో నుంచి ఉన్నాను రాష్ట్రపతిని కదా, నా మాట మీరు వినకపోతే యువర్ కంట్రీ ఎకానమీ విల్ బికమ్ డెడ్ ఎకానమీ అని చెప్పారు. చాలా పెద్ద మాట అది, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. అది మన దేశము డైరెక్ట్గా మన మినిస్టర్స్ నుంచి మంచి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ కాల్డ్ యాజ్ అ రిబటల్. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే మీరు ఒక్కసారి మీ దేశం వైపు చూసుకోండి, మీ దేశం గ్రో అవుతుంది, ఎకానమీ జీడిపి 1.5% అలా ఉంది. మన దేశము 6.5% ఉంది. సో ఎవరి దేశం వెనుకున్నట్టు? సో జస్ట్ ఇమాజిన్, వాళ్ళు డెవలప్డ్ కంట్రీ, మనము డెవలపింగ్ కంట్రీ. సో డెవలపింగ్ నేషన్ మీకంటే 5-6 ఇంతలు ఎక్కువగా గ్రో అవుతున్నప్పుడు హౌ కెన్ యూ కాల్ అవర్ నేషన్ యాజ్ అ డెడ్ ఎకానమీ? ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు షో దట్ ఇండియా ఈజ్ అ కీ ప్లేయర్. ఇండియాని మీరు ఒకవేళ ఇగ్నోర్ చేస్తే ఎంత సఫర్ అవుతారు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక బిజినెస్ పార్ట్నర్ని కోల్పోబోతున్నారు మీరు అని చెప్పి ఇండికేషన్ మాత్రం భారతదేశం ఇచ్చింది. ఇది జస్ట్ మొదలు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాల్లో మీకు పూర్తి అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన గోల్డ్ మూవ్మెంట్తో ముడిపడింది కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంతకీ వాళ్ళు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వబోతున్నారు? చాలామంది ఏమంటున్నారంటే అమెరికా బిఫోర్ ఇట్ సఫర్స్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే కొన్ని స్పెషల్ ఫార్ములేషన్స్, కొన్ని స్పెషల్ ట్రేడ్ డీల్స్ చేసే అవకాశం ఉంది భారతదేశంతో. వాళ్ళు వంగక తప్పదు, భారతదేశం ముందు వచ్చి నిలబడక తప్పదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత రష్యా, మన ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారో భారతదేశానికి, ఇమ్మీడియట్గా వారు పిలిపించేసి ఇండియాకి సాలిడ్ సపోర్ట్ అనౌన్స్మెంట్ చేశారు. సో నెక్స్ట్ ఛాన్సెస్ ఇప్పుడు బాల్ ఇచ్చేసి యుఎస్ కోర్టులో ఉంది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇండియాకే ఫేవర్లో ఇస్తారా లేదా మనం వెయిట్ చేసి చూద్దాము. ఆ టైంలో మీకు బంగారం ఎక్కడుందో తెలుసా? ఒకవేళ ఇండియా ముందు వాళ్ళు వంగిపోతే కంప్లీట్గా గోల్డ్ విల్ బి అరౌండ్ 1,20,000 రూపీస్ ఇన్ ద కమింగ్ వీక్స్. సో దీనికోసం వెయిట్ చేసి చూద్దాము. ఇది నిజం అవుతుందా కాదా నాకు తెలియదు, బట్ ఆయన ఏం చెప్పబోతున్నారు ఆయనకే తెలుసు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఇవాళ ఇంట్రాడే గురించి కానివ్వండి, ఈ వారం గురించి కానివ్వండి, మీకు కావాల్సిన నాలెడ్జ్ కానివ్వండి, డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.